హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను ఒక చిన్న హోటల్కి వెళ్ళానండి. అక్కడ అరిటాకు భోజనం అంటే ఆ హోటల్కి వెళ్ళానండి. అక్కడ చాలా బాగుందండి, నీట్గా కట్ చేశారండి. అరిటాకు చాలా బాగుందండి, పద్ధతిగా చాలా నీట్గా ఉంది. అరిటాకులో భోజనం చేయడం వల్ల చాలా విటమిన్స్ వస్తాయండి, మనకు న్యాచురల్ విటమిన్స్. చాలా మంచిదండి. అది ఒక స్వీట్ వేసారండి ఫస్ట్, అది బ్రెడ్ హల్వా. బ్రెడ్ హల్వా, మంచి స్పెషల్ కర్రీస్ కూడా ఉన్నాయి. మనకి ఇష్టమైన వంకాయ కర్రీ, ఇంకా బఠానీలు విత్ ఆలు, అండ్ నాకు చాలా ఇష్టమైన చట్నీ అండి, రోటి పచ్చడి అంటాం కదా, ఆ రోటి పచ్చడి. అదిగోండి రోటి పచ్చడి, అది చూపిస్తున్నాను చూడండి. ఇంకా కామన్గా వడ్డించే పప్పు, సాంబార్ కామన్గా ఉంటాయి కదా, వీళ్ళు పప్పు కూడా వేస్తారు. ఇంకా ఇక్కడ స్పెషల్ ఏంటంటే చిన్న స్పెషల్ రైస్ ఇస్తారండి. ఆ రైస్ చాలా బాగుంటుంది. రైస్ అది పప్పు అనేది కామన్, పప్పు సాంబార్ పెరుగు అనేది కామన్. ఇంకా ఇక్కడ ఓకే ఫ్రై ఐటెం కూడా పెట్టారండి. మనం కూడా మధ్య మధ్యలో ఫెస్టివల్ అప్పుడు, ఎప్పుడన్నా కుదిరినప్పుడు, వీకెండ్ అట్లా అరిటాకు భోజనం చేస్తే చాలా మంచిదండి, ఆరోగ్యానికి కూడా మంచిది. ఇప్పుడు ఆ స్టీల్ ప్లేట్లు వాటిలో తినడం కంటే అరిటాకు భోజనం న్యాచురల్ ప్లేట్ అండి. ఇది దేవుడు ఇచ్చిన న్యాచురల్ ఇస్తరాకు, అరిటాకు న్యాచురల్ ప్లేట్ అని చెప్పి అనవచ్చు మనం. ఇంకా దాన్ని ఒక చపాతీ కూడా ఆరోగ్యానికి మంచిదండి. భోజనం చపాతీ, కొంచెం రైస్, మితంగా తినాలండి, అతిగా తినకూడదు. ఇది కూడా మనసు తృప్తిగా తినాలండి. అతిగా తింటే అది స్వీట్ బాగుంది కదా అని చెప్పి స్వీట్ ఎక్కువ తినకూడదండి. అంటే ఎక్కువ తింటే ప్రాబ్లం అండి. మనకి నోటికి రుచిగా ఉన్నాయి తక్కువ తినాలండి, నోటికి రుచిగా లేని ఎక్కువ తింటే మంచిదండి. అది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you. Please support me. Please share and subscribe.